ప్రాచీన భారతీయ దేవాలయాలను ప్రార్థన స్థలాలుగా మాత్రమే నిర్మించలేదని గుర్తుంచుకోండి. ఈ దేవాలయాల్లో కళ మరియు విజ్ఞాన శాస్త్రం గురించి సమాచారం యొక్క ప్రపంచం ఉంది. కానీ మనం వాటిని ప్రాచీన భారతీయ దేవాలయాలను ప్రార్థన స్థలాలుగా మాత్రమే నిర్మించలేదని గుర్తుంచుకోండి. ఈ దేవాలయాల్లో కళ మరియు విజ్ఞాన శాస్త్రం గురించి సమాచారం యొక్క ప్రపంచం ఉంది. కానీ మనం వాటిని అధ్యయనం చేయడం మరియు అర్థం చేసుకోవడం లేదు. ఈ సమయంలో దేవాలయాలకు సైన్స్ లేదా కళ గురించి ఎటువంటి సమాచారం లేదని భావించే వ్యక్తులు ఈ వీడియోని చూడటం ఇప్పటికే ఆపేసేవారు. ఎందుకంటే ఇది వారికి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. యావరేజ్గా చూసేవారు కూడా ఇవి అర్థం లేని శిల్పాలు అని అనుకుంటూ వీడియో చూడడం ప్రారంభించేవాడే. కానీ ఇప్పుడు ఈ చక్రం లోపల పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా అర్థాలు ఉన్నాయి.